అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులందరూ కూడా పుష్పాలతో నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. శ్రద్ధాంజలి ఇవ్వడం మరియు గుర్తించడం. ఈ రోజు యాక్చువల్ గా 21 అక్టోబర్ 66 years బ్యాక్ ఒక స్మాల్ జథా అక్కడ లదాఖ్ సైడ్ లో కార్గిల్ సిఆర్పిఎఫ్ టోలీ పైన చైనీస్ ట్రూప్స్ అటాక్ చేయడం, దానివల్ల చాలా మంది ఇక్కడ చనిపోవడం. దాంతో ఈ రోజు ఇక్కడ మనం ఎవ్రీ ఇయర్ ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాం అండ్ వాళ్ళకి గుర్తిస్తున్నాం. దాని తర్వాత మనం ఇండిపెండెన్స్ కి మెయింటైన్ చేయడానికి ఎవ్రీ ఇయర్ చాలా మంది పోలీస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళు ప్రాణం త్యాగం చేస్తున్నారు, సాక్రిఫైస్ ఇస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ముందు వచ్చి వాళ్ళ హస్బెండ్స్ కి అండ్ వాళ్ళ వైఫ్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఈ రోజు గుర్తించడం మనం ఈ రోజు చేస్తున్నాము. ఇప్పుడు మీ అందరికీ తెలుసు అంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్టార్టింగ్ నుంచి అంటే ఇప్పుడు బోర్డు కూడా చూస్తే దాదాపు 57 మెంబర్స్ ఇక్కడ ఆదిలాబాద్ చెందిన వాళ్ళు చనిపోయడం జరిగింది. అది కూడా వాళ్ళు సాక్రిఫైస్ చేశారు వాళ్ళ లైఫ్ మన కోసం. అంటే మనం ఇప్పుడు ఈ రోజు అంత ప్రశాంతంగా ఉన్నాము అంటే వాళ్ళ ప్రాణం త్యాగిచ్చిన వల్ల మనం ఈ రోజు అంత ప్రశాంతంగా ఉన్నాము. ఉమ్మడి ఆదిలాబాద్ అంటే ఇంతకు ముందు అంతా హాట్ బెడ్ ఉంటే ఒక నక్సలిజంలో. సో ఈ రోజు మనం చూస్తే అంటే లాస్ట్ 10-15 years నుంచి ఒక ఇన్సిడెంట్ కూడా కాలేదు. ఇంకా ఇప్పుడు అందరు అది వాళ్ళ మార్టియర్స్ వల్ల మనం ఈ రోజు అంత ప్రశాంతంగా ఉన్నాము. అంటే మీ అందరికీ తెలుసు అంటే ఆదిలాబాద్ ఇప్పుడు టాప్ కి పోతుంది. తెలంగాణలో మొత్తం మైజం పోయిన వల్ల, మొత్తం నక్సలిజం పోయిన వల్ల తెలంగాణ ఇప్పుడు మొత్తం స్టేట్ లో టాప్ ఫస్ట్, సెకండ్ లేకపోతే థర్డ్ ప్రతి మెట్రిక్స్ మనం చూస్తే, ప్రతి ఇండెక్స్ చూస్తే దానిలో టాప్ 1, 2, 3కి ఉంటుంది. దీనికి మెయిన్ పాత్ర పోలీస్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మంచి ఉంటే ఆ స్టేట్ ఏమైనా ఉంటే డెవలప్ చేస్తారు. సో దానిలో మీ ఫ్యామిలీస్, మీ హస్బెండ్స్ రోల్స్ చాలా ఎక్కువ ఉంటుంది, మీ కొడుకు రోల్స్ చాలా ఎక్కువ ఉంటుంది, మీ కూతురు ఉంటే కూతురు పోలీస్ చేస్తుంది అంటే వాళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే అంటే పోలీస్ డ్యూటీ ఇప్పుడు మాయిజం కాకుండా వేరే ఇప్పుడు అన్ని గుండెయిజం ఉండొచ్చు, రౌడీజం ఉండొచ్చు, లేకపోతే వైట్ కాలర్ క్రైమ్స్ ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న గలాట ఉండొచ్చు. దానిలో మన ఫోకస్ ఇప్పుడు పెరిగినాయి. సో దానిలో కూడా చాలా మంది వాళ్ళు కష్టపడి పోలీస్ వాళ్ళు పని చేస్తున్నారు. అంటే పోలీస్ అంటే ఒక 24 hours 24/7 జాబ్. మీ అందరికీ తెలుసు అంటే ఇప్పుడు ఏమైనా మనం పని చేస్తే కూడా ఇది అందరు థ్యాంక్లెస్ జాబ్ అంటారు. సో ఇప్పుడు కూడా మనం అదే దాంతో మనం ఆ మైండ్ లో తీసుకోకుండా దట్ ఎవరు మనకి అప్రిషియేట్ చేయట్లేదు, జనాలు మనకి తెస్తున్నారు, మనం అది ఆలోచించకుండా మనం పని చేయాల్సింది, మనం అది కంటిన్యూ చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉండాలి అంటే దానిలో పోలీస్ మనం అందరు మంచిగా చేస్తే ఇంకా మన తెలంగాణకి మంచి పేరు వస్తుంది, ప్రజలు కూడా హ్యాపీగా హైగా పడుకుంటారు. సో మళ్ళీ మీ ఫ్యామిలీస్ కి అందరికి ఇక్కడ ఉన్న ఇప్పుడు పని చేసిన వాళ్ళందరికీ మీ ఫ్యామిలీస్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మీకు ఇక్కడ పంపడం, పోలీస్ లో పని చేయడం ఒక 24/7. నిన్న కూడా దివాళీ ఉంటే నా డిఎస్పీ, సిఐలు, కానిస్టేబుల్స్ అందరు బయట రోడ్ లో ఉన్నారు. ఫ్యామిలీస్ అందరు సెపరేట్ గా ఒంటరిగా వాళ్ళు దివాళీ సెలబ్రేట్ చేస్తున్నారు. సో అంటే అది చెప్పడం అంటే ఏంటి అంటే దట్ పోలీస్ పని చేస్తుంది.
సో అది ప్రజల కోసం దయచేసి ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.